సరే ఇప్పుడు మీరు రాగి జావా ఇలా అంటున్నారు. ఇప్పుడు చాలా మంది ఇడ్లీ అని, దోస అని ఇలాంటివి ఎక్కడ పెసరట్టు అని ఇవి ప్రిఫర్ చేస్తున్నారు. ఇవి తీసుకోవడం మంచిదే అంటారా? పెసరట్టు ఓకే, ఎక్సలెంట్, నో డౌట్. ఇడ్లీ దోశ ఇవన్నీ కూడా రైస్తో తింటాం. రైస్తో తినేది ఎందుకు మంచిది కావాలంటే రైస్ తొందరగా అరిగిపోతుంది. అందులో పాలిష్ పెట్టిన బియ్యంతో చేసిన రైస్ ఇంకా తొందరగా అరిగిపోతుంది. అంటే గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ, అంటే గ్లూకోజ్ ఆల్మోస్ట్ అన్ని ఒకటే ఉంటాయి, కొద్దిగా డిఫరెన్స్ అంతే. రాగుల్లో, సద్దల్లో, జొన్నల్లో కూడా గ్లూకోజ్ కార్బోహైడ్రేట్స్ సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. కానీ క్వాంటిటీ నువ్వు రాగి ముద్ద తిన్నంతగా రైస్ తినేంతగా రాగి ముద్ద తినలేవు. రాగి ముద్దలో కూడా రైస్ వేస్తారు కదా. రైస్ వేయకుండా చేయాలా, వీలైతే అరికెలు సామలు వేసుకొని చేస్తే మంచిది. లేదా రైస్ వేసినా ఇంత రైస్ వేసి ఇంత పిండి వేయాలి, తక్కువ రైస్ వేయాలి. అప్పుడు ఈ రాగి పిండిలో ఉండే ఫైబరు చిన్నగా అరుగుతుంది, చిన్నగా మీకు గ్లూకోజ్ వస్తుంది. అదే రైస్ ఇడ్లీ అనుకోండి, ఒకసారిగా అరిగిపోయి 250-300 గ్రాముల గ్లూకోజ్ వచ్చి మీ బ్లడ్లో వస్తుంది. అంత అవసరం లే, మీ బాడీ 5 నుంచి 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది. సో 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ మాత్రమే మీకు అవసరం. ఇప్పుడు నాకు అంతే ఉంది, 5 to 6, 8 అంతా ఉంటుంది. అంతగా ఎనర్జెటిక్గా ఉండ. సో చిన్నగా అరుగుతుంది నేను తిన్న ఫుడ్, చిన్నగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. దానికి కావాల్సినంత ఇన్సులిన్ ప్యాంక్రియాస్ తయారు చేస్తుంది, అది ఫైర్ చేస్తుంది, ఎనర్జీ వస్తుంది. ఎక్స్ట్రాగా గ్లూకోజ్ లేదు కాబట్టి గ్లైకోజన్గా ఫ్యాట్గా మారేదానికి ఉండదు. అది ఒకసారిగా గ్లూకోజ్ రిలీజ్ అయిపోయింది అనుకో, డైజెస్ట్ అయిపోయి దాన్ని ఫ్యాట్గా మార్చి ఎత్తి పెడుతుంది లివర్లో, ఫ్యాటీ లివర్ అవుతుంది, మజిల్స్ పెరుగుతాయి, ఫ్యాట్ అంతా అక్యుమిలేట్, పొట్టంతా ఫ్యాట్ అంతా వచ్చేస్తుంది. అయితే ఈ ఒబేసిటీ ఇలాంటివన్నీ రకరకాల సమస్యలు రావడానికి కారణం ఈ రైస్ అంటారు. రైస్ తొందరగా అరిగిపోయి ఏదైనా స్వీట్లు, రైస్, కూల్ డ్రింక్లు, పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్స్ నువ్వు ఇంత తిని మళ్ళీ ఆకలేసిందంటే దరిద్రము.